హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సంగతులకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగలేదు. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చూస్తే అండ్ నీకు నేను చెప్పాను కదా, మాకు లైవ్ వస్తుందని. ఈరోజు అసలు లైవే రాలే, ఫుల్ బ్లాంక్ స్క్రీన్. అదే ప్రాబ్లం అనమాట. అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో చెప్పలేము. దాన్ని నమ్ముకొని నేను లైవ్ కానీ వీడియో కానీ చూడడం మానేస్తే మొత్తం పోతుంది అనమాట. సో ఈరోజు అయితే ట్రై చేశాను, పొద్దున్న వెళ్ళి కింద కూర్చొని చూద్దామని. బట్ కిందంటే టీవీ కింద ఉందన్నమాట, కింద రూమ్లో, బెడ్రూమ్ పైన. సో చూద్దామని ట్రై చేస్తే అవ్వలేదన్నమాట, లైవ్ రాలే. బట్ ఓకే, ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందని చూసి దానికి స్టార్ట్ చేసాం. అండ్ ఆ లైవ్ రాకపోవడము, అక్కడ ఏం జరిగిందో తెలీదు. అండ్ మనోళ్ళు కూడా పొద్దున్నే సాంగ్ పెట్టినా కూడా ఎవ్వరు లేవలేదు. ఇది హైలైట్. సో ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటో మాట్లాడేసుకుందాం. సో మార్నింగే సాంగ్ స్టార్ట్ అయింది. ఏం జరగలేదు. ఒక్క సీత తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేగలేదు. బాయ్స్ లేచారు, గర్ల్స్ అయితే ఎవ్వరు లేవలేదు. పాట పెట్టి కుక్కల అరుపులు వింటే కానీ ఒక్కొక్కరు అప్పుడు కొంచెం ఏంటి లేవాలా అన్నట్టు లేచారనమాట. సో అది ఈరోజు మార్నింగ్ స్పెషల్ ఈ రోజులో. అండ్ అందరూ జోష్ అయితే కొంచెం తగ్గింది అనిపించింది మార్నింగ్, అందుకే లేవలేదేమో. రాత్రి ముచ్చట్లు చాలా ఎక్కువైనాయి అంట. మరి ఏం జరిగిందో ఏంటో మన బిగ్ బాస్ ఏం చూపించలేదు. లైవ్ ఏదైనా అప్డేట్లో ఎవరైనా ఇంకొకరు రివ్యూ పెట్టినో చూస్తే మనకు తెలుస్తుంది. అదర్వైజ్ ఇంకేం తెలియదు అనమాట. సో మార్నింగ్ మస్తీ అని అసలే వీళ్ళు లేపడం ఎప్పుడో 10 తర్వాత లేపుతున్నారు. మళ్ళీ వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ చెప్పి 12 వరకు మార్నింగ్ మస్తీ అని చెప్పి ఆడించారు. ఆ నిద్ర మొహలతోనే పాపం కూర్చొని ఆడారు. ఈరోజు మనం చూడలేము అనుకున్నది ఒకటి చూసాం కల్లారా, అదే మనకంటే డ్యాన్స్ అనమాట. సో కలర్ వైట్ కలర్ యూ వాంట్ బిగ్ బాస్ అని చెప్పి, బ్లాక్ అయితే బ్లాక్, వైట్ అయితే వైట్, ఆరెంజ్ అయితే ఆరెంజ్, ఇది చూసారా పెట్టుకున్నా. సో అలా కలర్లు అడిగారనమాట. సో మొత్తానికి ఆ టాస్క్ నడిచింది. ఈరోజు ఫన్గా అంటే ఏమీ లేదు, కొంచెం ఫన్ మూడ్లో ఉందామనేలాగా ట్రై చేసినట్టున్నారు. కొంచెం పండింది, పర్వాలేదు, ఎంటర్టైన్మెంట్గానే నడిచింది అనిపించింది. ఓకే, నాట్ బ్యాడ్ ఫస్ట్ థింగ్. సో ఆ టాస్క్ అయిపోయింది. దాని తర్వాత ఏం పెట్టారు ఇక్కడ, ఇది హైలైట్ అనమాట. హైలైట్ అంటే ఏదో ఈరోజు కొంచెం చెప్పుకోవడానికి. ఇప్పుడు నిఖిల్ క్లాన్ నుంచి ఒకరిని ఏమంటారు, చీఫ్కి కంటెండర్గా ఒకరిని చెప్పమన్నారన్నమాట. ఉన్నదే 4, అందులో 2 ఆల్రెడీ చీఫ్లు అయిన వాళ్ళే. బట్ అయినా కూడా ఇంకున్న వాళ్ళు పృథ్వీ, ఆదిత్య, ఉమాని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఎవరికైనా. బట్ అక్కడ కూడా యష్మి కొంచెం తన వంతు తన ప్రయత్నం బాగానే ట్రై చేసింది. ఇట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే రేపన్న రోజు మళ్ళీ నామినేషన్స్ వచ్చినప్పుడు నువ్వు ఆ రోజు గివ్ అప్ ఇచ్చావని ఇదే పాయింట్ మీద లేపుతారు అందరూ. సో అందుకనే తను ఎందుకు అవ్వాలనుకుంటుంది మళ్ళీ అనే పాయింట్స్ పెట్టింది. నాకైతే ఈ విషయంలో కరెక్ట్ అనిపించింది. బట్ కానీ చాలా ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇక్కడ మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు అనమాట. అన్నెసరీ టాపిక్స్, అన్నెసరీ డిస్కషన్. నువ్వు అప్పుడు ఓడిపోయావు, నువ్వు ఇప్పుడు ఇలా చేసావు, నువ్వు వ్యాక్స్ చేయించుకోలేదు, నువ్వు ఈ గేమ్ సరిగ్గా ఆడలా, ఇది ఆడలా, వీళ్ళే బ్యాడ్ థింగ్ అంతా వీళ్ళే తవ్వుకుంటున్నట్టు. పాపం ఆదిత్యం ఇక్కడైతే అందరూ మాట్లాడుతుంటే సోదం తినేస్తున్నారు, పాయింట్లు దొరుకుతాయినట్టుగా. రండి వేరే రూమ్కి మారుదాం అని చెప్పి అక్కడికి వేరే రూమ్కి వెళ్ళి కూర్చొని అక్కడ డిస్కషన్ పెట్టానమాట. ఆయనైతే ఆయన వర్షన్ చెప్పుకోవడానికి ఆయన చాలా సింపుల్గా, నేను చాలా రోజుల నుంచి ఆ క్లాన్ ఈ క్లాన్ రెండిట్లోనే చేశాను, సో నా ఎఫర్ట్ నేను పెట్టాను, నేను కూడా డిజర్వ్ అనుకుంటున్నాను అని చెప్పాడనమాట. బట్ మనకి ఇక్కడ రిజల్ట్ తెలిసినా తెలియకపోయినా నిఖిల్ రిజల్ట్ ఏంటో మనకి తెలుసు కాబట్టి నిఖిల్ ఆబ్వియస్లీ పృథ్వీని నామినేట్ చేస్తాడు, కంటెండర్కి. ఓకే, ఇక్కడ కొంచెం సేపు పాపం పృథ్వీ బాగా హగ్గులు మిస్ అవుతున్నాడో ఏమో కానీ బాగా ఏంటో సోనియా వెళ్ళినప్పుడు కూడా ఏడవలేదు, అంతలా ఏడ్చాడు పాపం పిల్లోడు. యష్మి మాట్లాడిన మాటలకి హట్ అయిపోయి యష్మి ఏడ్చింది చూసి మనోడు కోపం వచ్చి బాత్రూంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అటు వెళ్ళిపోయి అటు సిగరెట్ కాల్చుకొని మళ్ళీ వచ్చి ఏడ్చి మళ్ళీ యష్మితో ఒక హగ్గు తీసుకున్నాక కానీ కంట్రోల్ అవ్వలేదన్నమాట. ఈ పక్కన నైనిక అక్కడ నుంచి చూసి వా పృథ్వీ ఏడుస్తున్నాడు, సో క్యూట్ అంటుంది. ఆ ఏడుతుంటే ఈమె నవ్వుతుంది ఎందుకు నాకు అర్థం కాలేదు. వాళ్ళ క్యూట్గా ఉన్నాడు, సెన్సిటివ్ అంట. అదే బా అలా ఉందన్నమాట సంగతి. సో ఫుల్గా అయ్యింది, ఆ డిస్కషన్ అయింది మొత్తానికి. వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటి, పృథ్వీ ఏమంటారు కెప్టెన్సీ కంటెండర్ లాగా అన్నట్టు. సో ఇంకొక టాస్క్ పెట్టారు, అక్కడికైతే ఈ సర్వైవల్ టాస్క్ అయిపోయింది.
ఇప్పుడు ఒక తుఫాన్ వస్తుంది, 8 మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి, దాన్ని ఆపాలి, మీరు దాన్ని ఆపే శక్తి మీకే ఉంది, అది ఇది అని చెప్పి ఈ టైప్ ఆఫ్ టాస్క్ మనకి ఎవ్రీ సీజన్లో ఎక్కడో దగ్గర అవుతుంది. లాస్ట్ టైం బొమ్మలు పెట్టి బొమ్మల మీద నేమ్స్ రాసి అలా పెట్టారు. సో అందులో శివాజీ గారు సూపర్గా ఆడారు, దగ్గర చెయ్యి తగిలేస్తుంది కూడా కానీ, బట్ హీస్ ప్లేయింగ్ నైస్ అనమాట. సో అదే టైప్లో ఎవరిది పేరున్నది వాళ్ళు తేకుండా వేరే వాళ్ళు తీసుకురావాలి. అక్కడ లిటిల్ బిట్ స్ట్రాటజీ కూడా వాడారు లాస్ట్ సీజన్లో అయితే. సో అదే కాన్సెప్ట్ యాజ్ టీజ్గా పెట్టారు ఇక్కడ కూడా. 1 బై 1 వెళ్ళిపోతున్నారు. ఒకరు ఎవరైతే ఫస్ట్ అవుట్ అయిపోతారో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళని ఎవరిని తీయాలో వాళ్ళు తీస్తారనమాట. సో ఇలా పెట్టారు కాన్సెప్ట్. ఒక నిమిషం. ఆల్రెడీ కంటెండర్ కాబట్టి పృథ్వీ ముందు బయటే ఉన్నాడనమాట. పృథ్వీ సంచాలకుడిగా ఉండి అంటే నెక్స్ట్ అన్నట్టుగా ఇప్పుడు పృథ్వీ డిసైడ్ చేస్తారు లాస్ట్ ఎవరు వచ్చారు అని చెప్పేసి. లాస్ట్ వచ్చింది కాదు, లాస్ట్ వచ్చిన వాళ్ళు ప్లస్ ఎవరి పేరైతే వాళ్ళు తీసుకున్నారో, యష్మి ఫస్ట్ పట్టుకున్నది మనకంట పేరే. ఒక రకంగా ఆమె టార్గెట్ చేస్తుందో, ఫ్రెండ్ అవుతుందో, ఆమె తిడుతుంది, ఆమె అరుస్తుంది, ఆమె ఓదారుస్తుంది. ఇంకా మొదలైంది అబ్బా రచ్చ. ఇదే ఈ ఎంటైర్ ఎపిసోడ్కి ఇక్కడే అనమాట తలనొప్పి నసంతా. ఏమేం పట్టుకుంది, ఆయన తీసేయాలంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరి నుంచి అంటే ఆబ్వియస్లీ ఈయనకి పృథ్వీకి అప్పుడే గొడవ అయ్యి ఫ్రెష్గా ఉంది కదా, ఇంక యష్మికే సపోర్ట్ అన్నట్టుగా పెట్టాడు. ఇంకా మనోడు నస మొదలెట్టాడు మణికంఠ. ఇక్కడ మణికంఠ తప్ప రైటా అంటే ప్రతిసారి ఇదే విక్టిమ్ కార్డు, నన్ను కొంచెం బ్లేమ్ చేస్తున్నారు, నన్ను కొంచెము టార్గెట్ చేస్తున్నారు, నన్ను కార్నర్ చేస్తున్నారు, ఇలాగే మాట్లాడతారనమాట. అందరూ సపోర్ట్ చేస్తున్నారు, బట్ అయినా కూడా ఇలాగే మాట్లాడేసరికి ఇది నచ్చలేదు. ఈ ఆర్గ్యూ చాలాసేపు లైవ్లో కూడా చాలాసేపు నడిచిందంట. సో ఈ డిస్కషన్ ఎక్కువసేపు నడిచింది. మొత్తానికి ఏదన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ కాబట్టి మనకంటని తీసేశారు. అలా 1 బై 1 నెక్స్ట్ యష్మి లాస్ట్ వచ్చింది. నెక్స్ట్ మనకంటే యష్మి వస్తే మనకంటే యష్మిని తీసేశాడు. చెల్లుకి చెల్లు, నువ్వు ఒకటే నేను ఒకటే, ఇదే అనమాట. అయితే చూస్తావా నిన్ను నా ఫుల్ నేను వెళ్ళే వరకు నా నామినేషన్ నీకే అంటది. మళ్ళీ వెళ్ళి ఎందుకు రా ఏడుస్తావు, ఊరుకోరా అంటది. నాకు బిగ్ బాస్ హౌస్లో ఒక్క మూడ్ స్వింగ్స్ ఉండవేమో అనిపిస్తుంది. అంటే అప్పుడే బాగున్నట్టు ఉంటారు, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే మారిపోతారు, రకరకాలుగా ఉంటుంది. మరి ఏంటో అర్థం కాదు నాకు. సో మొత్తానికి అలా 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 ఉన్న సీత ఇది ఇక్కడ బాగా వచ్చింది. సీత అని నైనిక అండ్ విష్ణుప్రియ డెసిషన్ చెప్పాల్సి వచ్చింది. సీత నైనిక వచ్చిందనమాట ఒక దగ్గర. సో అక్కడ సీతను తీసేసింది, నైనికని ఉంచిందనమాట విష్ణుప్రియ. ఈ చిన్నవి మళ్ళీ రీపేలు కొట్టుకోవడానికి నామినేషన్స్కి పాయింట్లు అవుతాయి తర్వాత. అండ్ ఈ టాస్క్ ఇప్పుడు కంప్లీట్ చేయొచ్చు, రేపటి వరకు లాగారు. సో రేపటి దాకా ఉందన్నమాట ఈ టాస్క్. ఆల్రెడీ మనకి చాలామందికి లైవ్ చూసిన వాళ్ళకి రిజల్ట్ ఏంటన్నది అందరికీ తెలుసు, బట్ అయినా సరే దే ఆర్ వెయిటింగ్ ఫర్ టుమారో రిజల్ట్ అనమాట. ఎందుకంటే రేపే మనం పెడతాం, ఈరోజు పెడితే ఏదన్నా టైటిల్ కానీ ఏదన్నా సింక్ అవ్వదు. సో రేపే ఏం జరిగిందో మనకి తెలిసినా కూడా సెలబ్రేషన్ కానీ మనకు నచ్చిన హ్యాపీ న్యూస్ అయినా ఎక్సైట్మెంట్ పోతుంది. అదొక్కటే ప్రాబ్లం. అరే ఎవరయ్యారు అనేలాంటి ఎక్సైట్మెంట్ పోతుంది, అదొక్కటే ఇబ్బంది అవుతుంది అప్డేట్లు మరీ ఎర్లీగా తెలిసిపోవడం వల్ల. బట్ ఓకే, ఇంకేం చేయలేం. నెక్స్ట్ ఇయర్ అయినా నెక్స్ట్ సీజన్కైనా లైవ్ లేకుండా ఎపిసోడ్ని ప్రాపర్గా ప్రజెంట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. చూద్దాం, ఏదో మన ఆశ తప్పితే లైవ్లో బోల్డ్ డబ్బులు వస్తాయి, ఎందుకు వదిలేస్తారు. రాత్రి డిస్కషన్లో సీత అసలు మామూలుగా, సీతా నైనిక మామూలుగా ఇది కాదంట, ఫుల్ కంటెంట్ అంట, అందరూ ఫుల్ వీడియోలు చేసి పెట్టారు. అసలు చూడాలి, సీత తన చిక్కులు తనే వేసేసుకుంటుంది అనిపిస్తుంది. ఏం జరుగుతుందో మరి. అండ్ ఈరోజు లైవ్ అయితే నాకు రావట్లేదు, లైవ్లో ఏదో ఆదిత్య ఓం గారిది కూడా ఈరోజే ఉండొచ్చు అని అన్నారు. వస్తే బాగుండు, చూద్దామంటే అవ్వట్లేదు. మొత్తానికి ఎపిసోడ్ని లాస్ట్కి నలుగురు మిగిలిన వాళ్ళలో ప్రేరణ, ముగ్గురు మిగిలేరా లాస్ట్లో ముగ్గురు మిగిలిన వాళ్ళలో ప్రేరణకి హెల్త్ బాగాలేదంటే షీజ్ ఇన్ ఉమెన్స్ ప్రాబ్లంలో ఉంది, మంత్లీ ప్రాబ్లంలో. బట్ అయినా కూడా తను అంత ఎఫెక్ట్ పెట్టి ఆడుతుందంటే సూపర్గా ఆడుతుంది.
ఒక పాయింట్‌లో నిన్న ఒక డిస్కషన్‌లో మణికంఠ నీకు హెల్త్ బాలేదన్నా కూడా అది నువ్వు మెన్షన్ చేయకు, దట్స్ మై ప్రాబ్లమ్ అని చెప్పేసి చెప్పిందనమాట. అండ్ ఈరోజు రన్నింగ్ చేస్తూ ఉంది. అంటే యాజ్ ఎ గర్ల్‌గా, ఉమెన్‌గా ఎలా ఉంటది సిచ్యుయేషన్ అనేది మాకు తెలుసు. బట్ అయినా కూడా షీ ఈస్ గివింగ్ 100% అప్రిషియేట్ ఈ విషయంలో మాత్రం నిజంగా. అండ్ లాస్ట్‌కి ప్రేరణ, నిఖిల్ అండ్ నబీల్ ఉన్నారనమాట. సో అక్కడ కూడా అంటే మనకి ప్రోమో చూస్తే కూడా నిఖిల్ వెళ్ళిపోతాడు. ఆబ్వియస్లీ నిఖిల్ ఇన్నిసార్లు చేశాడు కాబట్టి ఇప్పటికైనా నిఖిల్‌ని తీయండి అబ్బా! చూసి చీఫ్ కింద చిరాకొస్తుంది. ఆయన నామినేషన్‌లో ఏదో రీజన్‌లో పెట్టాలని పెట్టడం తప్పితే ప్రాపర్‌గా దాని నుంచి తీసేసి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బావుంటది అనేదైతే పోయిందనమాట. ఇప్పటికైనా మారితే వెరీ హ్యాపీ. అండ్ ఒకటే ఏదో చేస్తారు. చాలా అప్డేట్లు వస్తున్నాయి. బట్ టూ ఎర్లీ టు టాక్ అనమాట. సో అంటే ఎపిసోడ్ రాకుండా ఏమీ మనకు తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని ఐ కెన్ స్టాప్. సో ఇది ఈ వీడియోకైతే. ఈ వీక్ ఏదో 2 ఇంకా రేపు ఏవైనా మనకి రేపు ఎపిసోడ్‌లో ఏమైనా తెలుస్తదేమో ఎవరు ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే అయ్యింది అన్నది రేపు చెప్పుకోవచ్చు. అండ్ వీకెండ్‌కి ఒకళ్ళు వెళ్ళిపోతారు. సో లీస్ట్‌లో ఎవరు వెళ్ళిపోతారు ఏంటన్నది అది కూడా తెలుసు మనకి. అన్నీ అదే తెలుసు అని మాట్లాడుకోవడమే. చూద్దాం. ఆ 2 వెళ్ళిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఏం జరుగుతది ఏంటి అని. వెయిట్ అండ్ సీ. చూద్దాం. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అప్పుడేమైనా గొడవలు అయ్యి మాట్లాడుకోవడానికి కొత్తోళ్ళు, పాతోళ్ళు ఆ ఫైట్ ఏమన్నా అయ్యి కొంచెం కాంట్రవర్సీగా ఏదైనా జరిగితే బాగుంటుందని చూస్తున్నా ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా. సో ఫార్ ఈ వీడియోకైతే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పేశాను కదా అన్నీ. చెప్పేస్తున్నాను. ఓకే దెన్, సీ యూ టుమారో. బాయ్.